వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. హ్యూమన్ రైట్స్ అంటే మనందరి రైట్స్. బట్ ఎంతమందికి తెలుసు హ్యూమన్ రైట్స్ ఏముంటాయి, హ్యూమన్ రైట్స్ కోసం అంటే మనం ఎక్కడెక్కడ పోరాడొచ్చు, ఏ సిచ్యువేషన్కి హ్యూమన్ రైట్స్ వర్తిస్తుంది, ఎక్కడ పోరాడొచ్చు, దానివల్ల వచ్చే న్యాయం ఏంది, అసలు వై డు వీ నీడ్ హ్యూమన్ రైట్స్, ఆర్ వి రియలీ వి ఆల్ నో ఇట్ అండ్ ఆర్ వి రియలీ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ? అదే నాకున్న పెద్ద క్వశ్చన్. నిజంగా హ్యూమన్ రైట్స్ గురించి కొంచెం చదువుకున్న తర్వాత కూడా ఇంకా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి పెద్ద సబ్జెక్ట్ ఇది. సో బట్ మనందరికీ చాలా ఉపయోగపడేది కాబట్టి, అందరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి హ్యూమన్ రైట్స్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నా. మన ఎపిసోడ్ మొత్తం కూడా వి ఆల్ నో డాక్టర్ మోక్ష గారు. ఆయనే హైకోర్టు అడ్వకేట్, ఈరోజు ఇక్కడ ఉన్నారు. సో ఆయన పర్ఫెక్ట్గా స్పష్టంగా మనకు కావాల్సిన పాయింట్స్ అన్నిటికీ ఏమేమి కావాలి, ఏమేమి అవసరం మనకి, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంది, తెలుసుకుంటే దానికి వచ్చేమో లాభం ఏంది, ఇదే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, హ్యూమన్ రైట్స్ నిజంగానే హ్యూమన్ రైట్స్ అనగానే రీసెంట్గా నేను కూడా హ్యూమన్ రైట్స్లో పోయి ఒక కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేసి వచ్చిన. కానీ ఐ డెంట్ నో వాట్ ఆర్ ది హ్యూమన్ రైట్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇది నాకు ఏం చేస్తుంది, ఎంత ఎఫెక్టివ్ అన్న విషయం క్లారిటీ అయితే స్పష్టంగా లేదు, వెరీ స్ట్రైట్. సో లెట్స్ టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ ఫస్ట్. అసలు హ్యూమన్ రైట్స్ ఏమేమి ఉంటే ఏమేమి రైట్స్ నేను తీసుకోవచ్చు యాక్చువల్లీ? 10th క్లాస్ సోషల్ బుక్కి వెళ్దామండి. 10th క్లాస్ సోషల్ బుక్లో ఫస్ట్ ఫ్రేజ్ ఉంటుంది, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని రాసి ఉంటుంది. ఎస్. అక్కడి నుంచి అసలు మనకి హ్యూమన్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి అని వచ్చింది. ఏ రైట్ అయినా కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం లీగల్ రైట్స్ అంటాం. లీగల్ రైట్స్లో సొసైటీ అనేది ఒక విధానం తనకి తాను ఏర్పాటు చేసుకుంది. దీన్ని మీరు ఎటిక్వేట్స్ అనుకోండి, డ్యూటీస్ అనుకోండి, అండర్స్టాండింగ్ అనుకోండి, ఒకళ్ళకి ఒకళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి అనే బేసిక్ కామన్ సెన్స్ అనుకోండి. అన్నీ మనం హ్యూమనిజం ఆర్ సొసైటీ కల్చర్ ఈ పెద్ద పెద్ద పేర్లతో వాడతాం. దీనిలో వాళ్ళు న్యాయంగా చట్టబద్ధంగా ఏమన్నా నష్టపోతే ఆ నష్టాన్ని కాపాడడానికి వచ్చిన ఫ్రేజ్ హ్యూమన్ రైట్స్. ఓ. సో ఎనీథింగ్ విచ్ మేక్స్ అ పర్సన్ presentable in the society, if that is violated, that comes under bigger umbrella called human rights. Okay. Then what are the fundamental rights? Like fundamental rights మనకు తెలుసు, ఫ్రీడమ్ టువర్డ్స్ స్పీచ్ అని, టువర్డ్స్ రిలీజియన్ అని, ఇలాంటివి ఉన్నాయి. బట్ హౌ డస్ ఇట్ వేరీ? ఇందులో కూడా అవి రావచ్చు కదా? ఇందులో వస్తాయండి. మీకు ఫండమెంటల్ రైట్స్లో పౌరుడి హక్కు అనేది మనం తెలుగులో తర్జుమా చేసుకుంటే వచ్చే బేసిక్ కాన్సెప్ట్. బట్ మీకు ఫండమెంటల్ రైట్స్లో మేజర్గా వచ్చేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్. రైట్. దిస్ ఈజ్ ఆల్సో హ్యూమన్ రైట్. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, దిస్ ఈజ్ పార్ట్లీ ఏ హ్యూమన్ రైట్. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ఏ హ్యూమన్ రైట్. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ బతకడానికి రైట్. అంటే నాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, నాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది హక్కు కాదు, వాడికి ఉన్న క్యాలిబర్ బట్టి ఇస్తాం. బట్ బేసిక్ నెసెసిటీస్ అనేది ఫండమెంటల్ రైట్. నేను సొసైటీలో ప్రజెంటబుల్గా ఉన్నప్పుడు నా ప్రైవసీ డ్యామేజ్ అయింది, అది హ్యూమన్ రైట్. సో ఫండమెంటల్ రైట్ ఏంటంటే బేసిక్ లివింగ్, బేసిక్ ఎడ్యుకేషన్ నాకు ఉండాలి. మీరు కేరళకి వెళ్తే అలా ఎడ్యుకేటెడ్ అంటారు అక్కడ. వాళ్ళు ఎడ్యుకేటెడ్ బేసికల్గా కాదు, వాళ్ళు లిటరేట్స్. ఏం డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ ఎడ్యుకేషన్కి లిటరసీకి? వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం వచ్చు, లిటరేట్స్. ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం వచ్చు, కొన్ని గ్రంథాలు చదివారు, ఇది మంచి ఇది చెడు ఇలా ఉంటే బాగుంటుంది అన్నది విజ్డమ్ ఉంటే ఎడ్యుకేషన్. బేసిక్స్ అయితే లిటరేట్. ఫండమెంటల్ రైట్స్ కూడా అంతే. ఒక పౌరుడి ప్రధాన కనీసం హక్కులని కాపాడడం ఫండమెంటల్ రైట్. సొసైటీలో వాడి స్ట్రేచర్ బట్టి వాడికి ఆ బెనిఫిట్ ఇవ్వడం అనేది హ్యూమన్ రైట్. రైట్. ఉదాహరణకి మనకి బేసిక్గా మనం ఫుట్పాత్ ఉందండి, ఫుట్పాత్ మీద మీరు షాపులు పెట్టకూడదు. ఫుట్పాత్ ఎందుకోసం వేసాము? రోడ్డు మీద బండ్లు వెళ్తున్నాయి, యాక్సిడెంట్లు కాకుండా ఉండాలా, అందుకే ఒక ఫుట్పాత్ పెట్టాం. దాని మీద ఎవడన్నా బండి పెట్టుకొని ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, మీకు పోయిన రైట్ ఏంటి? వాడు ఒక డైరెక్షన్ నుంచి వస్తాడు, ఏంటి నేను సంపాదించుకోవడం నాకు హ్యూమన్ రైట్ అని, వాడు ఫండమెంటల్ రైట్ అని వచ్చాడు అనుకోండి, పెడెస్ట్రియన్స్ ఫుట్పాత్ని కబ్జా చేసినారు అనేది హ్యూమన్ రైట్ కిందకి వస్తుంది. Okay. That is the difference. So they go hand in hand. Freedom of expression is a fundamental right. But freedom of expression can be stopped somewhere.
hate speech becomes human right. So Exactly. fight against hate speech is a human right issue. ఓకే ఓకే. Speech is a fundamental right. ఓ అట్లయితే ఇప్పుడు మొత్తం దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నాయి అన్ని ఇట్లే ఉన్నాయి. ఫండమెంటల్ రైట్ని పట్టుకొని దే స్టార్ట్ డూయింగ్ సంథింగ్. మీరు అన్నట్టు ఇందాక స్పీచ్లు ఇవ్వడం కావచ్చు, పనులు చేయడం కావచ్చు, కబ్జాలు పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ హ్యూమన్ రైట్స్. ఒకవేళ కరెక్ట్గా కేసు Not everything specifically. Specific. There are certain aspects which come under human rights. అన్ని రావు, కొన్ని వస్తాయి. ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ డిస్క్రిమినేషన్ అమాంగ్ దిస్. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇంతకు ముందు డిస్క్రిమినేషన్ ఉండేదంట, ఇప్పుడు లేదు అని మనం ఒక వర్షన్లో మాట్లాడుతూ ఉంటాం జనరల్గా. బట్ ఈవెన్ టుడే ఇప్పుడు ఐటీ కంపెనీస్లో వీ ఫైండ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. బయట ప్రపంచంలో వీ సీ దట్. ముఖ్యంగా ఇండియాలో ఐ డోంట్ నో వై, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మిగతా దేశాల్లో కూడా ఉంటుందని అంటారు. మీరు చెప్పాలి మరి ఎట్లుంటుంది, ఎంత ఉంటుంది అనేది. బట్ డిస్క్రిమినేషన్ ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తున్నారు, అది వాళ్ళ కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, కలర్ని బట్టో, లేకపోతే వాళ్ళు చేసే పనిని బట్టో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది జరుగుతుంది అని అంటే క్యాన్ వి గో ఫర్ హ్యూమన్ రైట్స్? డిస్క్రిమినేషన్ ఈజ్ వన్ మేజర్ ఆస్పెక్ట్ ఇన్ హ్యూమన్ రైట్ అండి. అంటే మనం డిస్క్రిమినేషన్లో మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా వస్తుంది, అది పక్కనే పెడతాం. జెండర్ డిస్క్రిమినేషన్ అగైన్ డెల్ట్ సెపరేట్లీ ఇన్ హ్యూమన్ రైట్. ఫస్ట్ బ్రాడ్ కేటగిరీ డిస్క్రిమినేషన్. ఓకే. ఇప్పుడు డిస్క్రిమినేషన్ అంటే ఫండమెంటల్ రైట్కి హ్యూమన్ రైట్కి డిఫరెన్స్ ఏమొస్తుంది? ఫండమెంటల్ రైట్లో మనము వాడి బిలీఫ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నాం, ఇది ఫండమెంటల్ రైట్ కాదు. వాడి లివింగ్ డ్యామేజ్ చేస్తుంటే ఫండమెంటల్ రైట్. వాడి బిలీఫ్ సిస్టమ్ మీరు డ్యామేజ్ చేస్తున్నారు, ఫండమెంటల్ రైట్ కిందికి రాదు. ఓకే. అంటే ఉదాహరణకి మనం తీసుకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే వచ్చిందో అది డిస్క్రిమినేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కేటగిరీలో ఎనాక్ట్ అయిన యాక్ట్. సో ఇప్పుడు దీనికి ఏమైంది, మనం హ్యూమన్ రైట్స్లో కేసు వేయచ్చు, బట్ ఫండమెంటల్గా ఏంటంటే దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సపరేట్ కోర్ట్స్ వచ్చినాయి. అవును. దో ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్, స్పెషలైజ్డ్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడంతో తొందరగా సార్ట్ అవుట్ చేయడమని ఎస్సీ ఎస్టీవి సపరేట్ ఎనాక్ట్మెంట్ చేశారు, సపరేట్ కోర్టులు చేశారు. సో ఇట్లా హ్యూమన్ రైట్లో ఒక వర్గం ఎక్కువ అయిపోతే ఆ వర్గానికి మనకు స్పెషల్ కోర్టులు రావడము, స్పీడీ ట్రయల్ కోసం ఎఫెక్ట్ చేయడం అనేది వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళని కావాలని కించపరచడం అనేది కొంతమంది నిర్ణయించుకొని చేసినారనుకోండి, వాళ్ళ అగేన్స్ట్ అదే అఫెన్స్ కింద పరిగణింపబడుతుంది. అందుకు అండర్ ద కేటగిరీ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాజ్ మేడ్. దో ఇట్ వాజ్ అన్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విచ్ హ్యాస్ టు బి ట్రైడ్ విత్ ఎన్హెచ్ఆర్సీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎక్కువైపోవడంతో సపరేట్ కోర్టులు తయారు చేసి తొందరగా సాల్వ్ చేయడం అనేది మొదలుపెట్టినాం. అంతేగాని అది డిస్క్రిమినేషన్ కిందకే వస్తుంది. బేసిక్లీ డిస్క్రిమినేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ టాపిక్. దీని గురించి మనము ఇన్ డీటెయిల్ ఇంకోసారి మాట్లాడదాము. బట్ కమింగ్ బ్యాక్ టు హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ ఎప్పుడెప్పుడు దెబ్బతింటాయి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఒక్కసారి చెప్పుండ్రి, మేజర్గా ఇక్కడిక్కడ దెబ్బతింటాయి. బట్ నో బడీ నోటీసెస్ ఇట్. సర్లే ఇప్పుడు ఇదంతా ఎవరేస్తారు అనుకుంటారు చాలామంది. ప్రధానంగా హ్యూమన్ రైట్స్ అనేవి ఇఫ్ యూ సీ గ్లోబల్ సినారియో టుడే, whenever there is a war-like situation, you can say before in Kashmir, recently in Venezuela, first thing that is going to be, you have Gaza war zone, all these zones, ఒక డ్యామేజ్ కంట్రోల్ సిస్టమ్ కింద డిజిటల్ రిప్రెషన్ చేసేస్తారు. అంటే ఇంటర్నెట్ క్లోజ్ చేస్తారు. ఇంటర్నెట్ క్లోజ్ ఈజ్ అగేన్స్ట్ హ్యూమన్ రైట్స్. ఎందుకంటే అండి టుడే ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, వేర్ డూ ఐ ఎక్స్ప్రెస్? ఐ ఎక్స్ప్రెస్ ఆన్ సోషల్ మీడియా. ఎవడు చూసినాడు అనేది అనవసరం. ఇవాళ మీకు మనుషులు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, వాళ్ళు చెప్పింది కొంతమంది ఫాలో అయిపోతారు. మీకు ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విచ్ రెగ్యులేట్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ఇండియా హ్యావ్ సెట్, మీరు ఫైనాన్స్ గురించి మాట్లాడితే యూ ఆర్ అండర్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. కొంతమంది ఏమన్నారంటే వాళ్ళే ఫైనాన్షియల్ గురువులు, ఎక్స్పర్ట్లు అయిపోయి వాళ్ళు స్పీచ్లు ఇచ్చేసి వాళ్ళు ట్రెండ్ లైన్ సెట్ చేసుకొని మార్కెట్ని భ్రష్టు పట్టించారు. బేసిక్గా వాడికి ఏం తెలియదు. ఇది హైలైట్. సో సోషల్ మీడియా వాజ్ యూస్డ్ బై దెమ్ ఇన్ ఎ క్యాజువల్ వే. Unexpectedly they got following. Then they started saying something in that anxiety and expectation. It went differently. Now this is controlled. If in a war-like situation, what happens? War-like situation lo everyone tries to express something or the other. వాడి ఇంటి పక్కన ఏమన్నా
సౌండ్ వచ్చి కూలిపోయింది అనుకోండి, వాడు మిసైల్ పడిపోయిందని ఫీల్ అయ్యి చెప్పేయచ్చు. అవును. ఫీలింగే కదా, చెప్పే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ. ఈవెన్ హ్యూమన్ రైట్స్ రెగ్యులేట్స్ దిస్. సో when there was a discussion on Gaza border fight or today US Venezuela fight, first person who is going to talk or who is going to respond is UN human rights. Because they are designed to protect human rights across the globe. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేస్తారు. ఇమీడియట్గా ఏమవుతుంది, ఇంటర్నెట్ 2 విషయాలుగా క్లోజ్ చేస్తారు. 1, ఏదో మిసైల్ వచ్చి బాంబు వచ్చి ఆ ఏది యూనిట్ ఉందో అది బ్లాస్ట్ అయి ఉండొచ్చు, తప్పనిసరి పరిస్థితిలో క్లోజ్ అయి ఉంటుంది. గాలి దుమారం వచ్చినప్పుడు వైర్లు పోతాయి, వైర్లు పోతే కరెంటు పోతుంది. కరెంటు పోయిందని మీరు హ్యూమన్ రైట్స్ పోయినాయి అంటే కష్టం కదా. సో ఇక్కడ మీకు ఆ మిసైల్ స్ట్రైక్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది అనుకోండి, దిస్ ఇస్ హ్యూమన్ రైట్ వైలేషన్ మీరు చెప్పలేరు. అవును. జెన్యున్గా కంట్రీ క్లోజ్ చేసేస్తుంది. టు సీ దట్ అన్నెసరీ న్యూస్ స్ప్రెడ్డింగ్ ఈజ్ స్టాప్డ్. రైట్. సెకండ్, militants may get information of what is happening inside the city ఎస్. through these channels. అండ్ ఇప్పుడు చైనాలో వి సీ దిస్ రెగ్యులర్లీ, అంటే ఎప్పుడు అట్లే ఉంటుంది. This is a ఇప్పుడు digital repression. చైనాలో This is a digital అసలు వాళ్ళతో మాట్లాడాలంటే మన వాట్సాప్లో వాళ్ళతో మనం చాట్ చేయలేము, మాట్లాడలేము. దే కెనాట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ టు అస్. సో వాళ్ళ దేశంలో వాళ్ళకే నడుస్తుంటుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ యాప్ అగైన్. సో మరి దీన్ని ఏమంటారు, వాళ్ళపైన హ్యూమన్ రైట్స్ కేసు వేయచ్చా చైనా గవర్నమెంట్ పైన? UN human rights law, China has taken an exception. And they say it is our country's protocol. You like it, you follow. You don't like it, don't follow. Don't come to China if you don't like it. So if countries, South Korea per se, South Korea, North Korea, you have a similar issues. Per se the country is like that, it is the SOP of the country. అప్పుడు మీరు ఏం చేస్తారండి? అయితే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దుబాయ్లో వాట్సాప్ పనిచేయదు. అవును. అంటే వాట్సాప్ చాట్లు వస్తాయి, ఫోన్లు పనిచేయవు. రైట్. ఏం చేస్తారు మీరు? అది కంట్రీ రెగ్యులేషన్. మీరు వేరే యాప్ అని వేసుకోండి, మాట్లాడడం అన్న మానేయండి, లేదా మామూలు కాల్స్ వేసుకోండి. వాడు ఆ యాప్ని క్యాన్సిల్ చేసాడు. ఒక యాప్ మీరు క్యాన్సిల్ చేస్తే దాన్ని హ్యూమన్ రైట్ అనలేరు. మొత్తం సిస్టమే షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు చేయొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే పర్పస్ అడుగుతుంది. ఇప్పుడు మీకు హ్యూమన్ రైట్స్ ఇష్యూ వచ్చింది, మొత్తం ఇంటర్నెట్ క్లోజ్ చేసిండ్రు, ఎవరిని అడగాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ హ్యాస్ సెడ్ విల్ లెవీ సమ్ 50% టారిఫ్, 100% టారిఫ్, 500% టారిఫ్ అని చెప్పుకుంటూనే పోయిండు. అక్కడున్న వ్యాపార వ్యక్తులు ఏం చేసిండ్రు? US కోర్టులో ఫైల్ చేసిండ్రు కేసులు. ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ వీ కెనాట్ డూ బిజినెస్, వీ విల్ నాట్ సర్వైవ్. అప్పుడు ఏం చేస్తారు? ఆ కోర్టులో వేసినప్పుడు ఆ కోర్టు మిగతావన్నీ పరిగణించి ఈ సిచ్యువేషన్లో ఇది అవసరమా అని డిసైడ్ చేస్తుంది. దీన్నే మనం జస్టిఫికేషన్ అంటాం. ఎవరు జస్టిఫై చేయాలా? స్టేట్ జస్టిఫై చేయాలా కోర్టుకి. సార్ నాకు మీరు ఇట్లా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మేబీ ఇది చాలామందికి అసలు ఎందుకు అడిగింది ఈ ప్రశ్న అని అనిపిస్తుండొచ్చు, బట్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు పిల్లల పైన పేరెంట్స్ కొన్నిసార్లు దే రిస్ట్రిక్ట్, వద్దు నువ్వు ఫోన్ వాడొద్దు, నువ్వు అన్నీ పిచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నావు, లేకపోతే పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నావు, దీనివల్ల నష్టం, టైం పోతుంది, చదువుకుంటలేవు చక్కగా. అంటే నాట్ ఓన్లీ పిల్లలు, వి ఫైండ్ దిస్ ఇన్ ఇంటర్మీడియట్ ముఖ్యంగా, ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉంటారని చెప్పేసి పేరెంట్స్ స్టార్ట్ కంట్రోలింగ్ దెమ్. సో ఇలాంటి టైంలో ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి అందులో కొంతమంది నాకు తెలిసి ఎక్కడనో దేశం మొత్తంలో అయినా ఎక్కడనో లేదా ప్రపంచం మొత్తంలో ఎక్కడనో అయినా నా హ్యూమన్ రైట్స్ దెబ్బతింటున్నాయి, మా మమ్మీ డాడీ నన్ను దే ఆర్ స్టాపింగ్ మీ ఫ్రమ్ ఇంటర్నెట్ అని చెప్పేసి అట్లా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సందర్భాల కంటే ముందు సోషల్ మీడియా హ్యాండిల్స్ తెలుసుకుందాం. రైట్. మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ టుడే విచ్ teens use is Instagram and Snapchat. Yes. YouTube they still use for videos, but Instagram and Snapchat are major. With Instagram you have something called teen account settings. Your teen account is active only when you have a parent control. You have to add a parent. So how is it deciding? మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అది అడిగేది పేరు, తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. వీడు ఆవేశంగా డేట్ ఆఫ్ బర్త్ కొడతాడు. కొట్టినప్పుడు అదేమంటుంది? ఓకే నీ అకౌంట్ ప్రైవేట్ చేసినా అంటుంది. వీడికి పబ్లిక్ కావాలి కదా, అబ్బాయి అమ్మాయి ఎవరైనా కానీ దే వాంట్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టు బి పబ్లిక్. సో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ టు పబ్లిక్ యూ హ్యావ్ టు యాడ్ యువర్ పేరెంట్. సో నవ్ వెన్ యూ యాడ్ యువర్ పేరెంట్ హ్యాస్ సమ్ కంట్రోల్స్. వాట్ ఆర్ ద కంట్రోల్స్ విచ్ దే హ్యావ్? ఫస్ట్ కంట్రోల్ దే హ్యావ్ ఇస్ నైట్ సెట్టింగ్స్ ఉంటుంది. 10 తర్వాత యాప్ పనిచేయదు, పొద్దున 6కి ఓపెన్ అవుతుంది. 10 to sleep దాన్ని స్లీప్ మోడ్ అంటాం. కంట్రోల్ సెట్టింగ్ ఉంది, నేను ఈ సెట్టింగ్ తీసేద్దాం అనుకుంటున్నా, పేరెంట్ అప్రూవల్ కావాలి.
మీరు వద్దన్న ఆ సెట్టింగ్ యాక్టివేట్ అవుతుంది. సో ద మూమెంట్ యూ మేక్ ఇట్ అ టీన్ అకౌంట్, ఇట్ స్లీప్స్ ఫర్ 10 to 7 in the morning. Night 10 p.m. to 7 a.m. it's in sleep mode. So if you want to undo it, you need parent approval. Now parent can decide, లేలే 10 to 7 కాదు, మా వాడు లేట్గా పడుకుంటాడు, 12 to 9 పెడదాం. మన దగ్గర కంట్రోల్ ఉంటుంది. సెకండ్, మీరు ఎవరైనా కొలాబ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో పేరెంట్కి తెలుస్తుంది ఏం కొలాబ్ చేసిండు, ఏంటి కథ ఏంది అనేది. మీరు ఏమైనా యాడ్ రన్ చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు టీన్స్ కూడా దే ఆర్ ఇన్నోవేటింగ్ అండ్ డూయింగ్ సంథింగ్, ఎస్ సో దే ఆల్సో వాంట్ టు మార్కెట్ దెమ్ సెల్ఫ్. మీరు ఎప్పుడు యాడ్ చేయాలన్నా పేరెంట్కి వెళ్తారు, ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అప్రూవల్ అక్కర్లే, ఇన్ఫర్మేషన్ వెళ్తారు. న్యూస్ ఉంది మన దగ్గర, ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ ఉంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ యూట్యూబ్, టీన్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఫేస్బుక్, సేమ్ ఈజ్ ద కేస్ విత్ స్నాప్చాట్. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ డూ దిస్? అంటే పిల్లలు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నారండి. వాడు డేట్ ఆఫ్ బర్త్ వేరేగా రాస్తాడు, వాడు డేట్ ఆఫ్ బర్త్ వేరేగా రాస్తాడు. అప్పుడు మనం మొత్తం మొబైల్లో సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. మొబైల్ కంట్రోల్ సెట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు ఆ సెట్టింగ్స్ మనం అప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ వీడి కంట్రోల్ ఏముంది, అందుకే స్పెసిఫిక్గా చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. పిల్లలు అడ్వాన్స్ లెవెల్, లెక్కేంది 16 years కంటే తక్కువ కదా, రాసే ఏముంది, వాడేమన్నా వచ్చి చూసిండా, అట్లుంటుంది. రైట్. సో లాజికల్గా మనం చూస్తే వాట్ ఈస్ దేర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ ఓవర్ ప్రొటెక్టెడ్, దే గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. రైట్. సో జెన్యూన్లీ యూ హ్యావ్ టు అడ్వకేట్ పీపుల్ టు గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, డోంట్ ఓవర్ డూ థింగ్స్. ఇప్పుడు మీరు పిల్లోడు ఏదో చూసుకుంటా, అసలు స్టార్టింగ్లో పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమే అది. ఏంటంటే చిన్నప్పుడు వాడు అన్నం తినకపోతే వాడు చేతిలో ట్యాబ్లెట్ పెట్టి దానిలో కార్టూన్ వేసిండ్రు, వాడు కార్టూన్ చూస్తా పెట్టింది తినుకుంటా పోయిండు, సైజ్ డెవలప్ అయింది. అవును. ఇప్పుడు వాడిని సడన్గా మీరు నువ్వు ట్యాబ్ వాడద్దు, ఫోన్ వాడద్దు, అది వాడద్దు, ఇది వాడద్దు అంటే కన్ఫ్యూజ్ అవుతాడు. 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకి ఏదైతే కరెక్టో 12 నుంచి 18కి ఎందుకు తప్పు అవుతుంది? ఈ ప్రశ్న వాడికి వద్దన్నా వస్తుంది. అవును. సో ఇది చిన్నప్పుడే వాడికి వయలేషన్ కాదు, రెస్ట్రిక్షన్ కాదు, ఇది నీ మంచి కోసమే అనేది ఒక మెసేజ్ క్లియర్గా చెప్తే అప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్. అంటే ఇది పేరెంట్స్కి నిజంగా చాలా ఉపయోగపడే థింగ్ వాట్ యూ హ్యావ్ సెడ్ ఎక్స్ప్లెయిన్డ్. బట్ నిజంగానే పిల్లలు లైక్ ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్లో దే విల్ జస్ట్ క్రాస్ దేర్ 16s, 17s పోయి 18sలోకి ఎంటర్ అవుతున్న ఏజ్ అది. సో ఈ ఏజ్లో ఇప్పుడు వీళ్ళు మైనర్స్ కాదు టు కంట్రోల్, బట్ పేరెంట్స్ నీడ్ అ కంట్రోల్ అండ్ దిస్ స్టేజ్ కన్ఫ్యూజెస్ అ లాట్. సో ఇలాంటి కేసులోనే, అంటే ఇలాంటి స్టేజ్లోనే కొంతమంది దే కమ్అవుట్ రెబెల్, బయటకు వచ్చి ఒకటేసారి నువ్వు నన్ను అన్నిటికీ రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నాకు అవసరం లేదు, నేను సెపరేట్గా ఉంటా. దిస్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక ఎన్వైరన్మెంట్ ఇప్పుడు మొదలవుతుంది మన దగ్గర ఇండియాలో. మనకి వేరే ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడో మొదలైంది, బట్ ఇక్కడ ఇప్పుడు మొదలవుతుంది. సో ఇట్లాంటి ప్లేసెస్లో నా హ్యూమన్ రైట్స్ దెబ్బతింటున్నాయి మమ్మీ డాడీ. సో డస్ దిస్ వర్క్ నిజంగానే? ప్రశ్నకి సమాధానం ప్రశ్న కాదండి. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వీ సీ దిస్ హ్యాపెనింగ్. ఆర్ ప్రశ్నకి సమాధానం కోపం కాదు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం మన బాధ్యత. అది కానప్పుడు వాడు రిబెల్ అవుతాడు. ఇది కామన్ ఫినామినా. అండ్ వాళ్ళు కొత్తగా రాలే, ఈ పేరెంట్స్ నుంచే వాళ్ళు వచ్చిండ్రు. సో వీళ్ళిద్దరి యాటిట్యూడు ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్టు కలిపి వాడి కరెంట్ యాటిట్యూడ్. సో ఈ కరెంట్ యాటిట్యూడ్ని హ్యాండిల్ చేయడానికి వీళ్ళ నాలెడ్జ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ విల్ ఆల్వేస్ గివ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. వెన్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్, అదెందుకు నీకు అవసరమా, ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాత్రం రియాక్ట్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. అండ్ చాలామంది పేరెంట్స్ అదే జరుగుతుంది, చేస్తారు అదే కూడా. అండ్ ఇంకోటి సెకండ్ మోస్ట్ కామన్ స్టేట్మెంట్ ఇస్, నేను చెప్పాను ఇంతే, నువ్వు ఇలాగే చేయాలి. వర్కౌట్ కాదు, ఓకే, 100% వర్కౌట్ కాదు. బికాస్ దే ఫీల్ యు ఆర్ రెస్ట్రిక్టింగ్ అండ్ దట్ గోస్ ఇన్ ఎ లాంగ్ వే. సో సార్, ఇప్పుడు హ్యూమన్ రైట్స్కి మళ్ళీ ఒకసారి కమింగ్ బ్యాక్ టు ఇట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక క్రైమ్ జరిగిందో లేకపోతే ఏదైనా జరిగింది, ఒక పర్సన్ని అరెస్ట్ చేసిండ్రు, ఆయన కస్టడీలో ఉన్నారు, ఉన్న తర్వాత లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. యాజ్ దే ఆర్ హ్యూమన్ అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి, వాళ్ళు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఏమున్నా కూడా. సో దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా జైల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా హ్యూమన్ రైట్స్ వర్క్ చేస్తాయి, వాళ్ళకి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా? There's only one broad aspect in human right, and we call it as custodial death and police violence.
అండర్ దట్ కేటగిరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దే గెట్ ప్రొటెక్షన్. అంటే మనం కొన్ని సినిమాల్లో కూడా చూసుకుంటాం, జైల్లో పోయిన తర్వాత జైలు ఖైదీలు జైలు పక్షులు కొట్టుకుంటాయి, వాళ్ళు కొట్టుకుంటారు. అంటే వాడికి ఒక ఈగో ఉంటుంది, వీనికి ఒక ఈగో ఉంటుంది, వాడు ఒక లెవెల్లో చేసి వచ్చిండు, వీడు ఒక లెవెల్లో చేసిండు, వీళ్ళు కొట్టుకుంటారు. చాలా సినిమాల్లో చూస్తాం మనం. ఇది లైవ్గా కూడా జరుగుతుంది అక్కడ. జైళ్ళల్లో జరిగే విషయమే మనం సినిమాల్లో చూసినాం. అక్కడ హ్యూమన్ రైట్స్ లేవు, ఎందుకంటే వాడు కొట్టుకున్నాడు కదా. అవును. పోలీసు వాడు అన్యాయంగా వాడిని పోయి కొట్టిండు అనుకోండి, అక్కడ ఆల్రెడీ ఖైదీ లోపల ఉన్నాడు. ఖైదీ లోపల ఉన్నప్పుడు ఖైదీ మర్యాద అనేది చూడాల్సిన బాధ్యత పోలీస్ వర్గానికి. ఇంట్రాగేషన్ ఏమైనా చేయాల్సి వస్తే కోర్టు పర్మిషన్ కావాలా, అది కూడా శాంతియుతమైన వాతావరణంలో చేయాలా, ప్రశ్నలు అడగాల, జవాబు తెచ్చుకోవాలి. అంతేగాని అటు పోయి ఒకటి ఇటు పోయి ఒకటి కొట్టే కాన్సెప్ట్ లేదు. దీన్ని పోలీస్ వైలెన్స్ కింద ఫ్రేమ్ చేస్తాం. బాగా కొట్టినాం, ఫిట్ ఆఫ్ యాంగర్ సమ్ టైమ్స్ పీపుల్ బ్యాంగ్, ఇది కూడా సినిమాల్లో చూసినాం. ఆ కొట్టుడు భరించలేక వాడు పోయిండు అనుకోండి, దాన్ని కస్టోడియల్ డెత్ అంటాం, ఎందుకంటే పోలీస్ కస్టడీలో పోయిండు. సో దిస్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బికాస్ ఆల్రెడీ ద పర్సన్ ఈస్ ఇన్ అ జ్యుడిషియల్ కస్టడీ ఆర్ ఆ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీలో కూడా ఇట్స్ అండర్ కెమెరా, దే హ్యావ్ టు బి ఇంట్రాగేటెడ్, రైట్, సో దట్ వీ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వచ్చాయి. ఎందుకు డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా, ప్రశ్నలు అడగచ్చు కదా, కెమెరా ఎందుకు అడుగుతున్నాం? వాయిలెంట్ బిహేవియర్ చేశాడా పోలీస్ వాడు, మామూలుగానే అడిగాడా, ప్రశ్న ఎట్లా వచ్చింది, అవన్నీ చూసుకోవడానికి ఇవన్నీ వచ్చినాయి. యాజ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్, కస్టోడియల్ డెత్ అండ్ పోలీస్ వైలెన్స్ ఈస్ హ్యాండిల్డ్. ఇట్స్ సపరేట్ కాన్సెప్ట్. పొరపాటున ఎవరైనా కస్టడీలో చచ్చిపోతే అప్పుడు మీరు హ్యూమన్ రైట్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది, ఒక ఖైదీని మనం తీసుకొచ్చినాం, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి వెళ్ళిండు, ఆ పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రజెంట్ చేస్తాం బిఫోర్ హీస్ టేకెన్ టు జైల్. ఆ టైంలో సమ్ టైమ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ హ్యాపెన్స్. మన కోర్టులోనే ఒకసారి వీ హ్యాడ్ ఆ పర్సన్ కమింగ్ అప్ అండ్ దెన్ జడ్జి గారికి అర్జీ పెట్టాడు, సార్ నన్ను మిస్ హ్యాండిల్ చేసిండు సార్, మ్యాన్ హ్యాండిల్ చేసిండు సార్ అని. ఓకే. జడ్జ్ డిడ్ నాట్ బిలీవ్, వీ వర్ ఫోర్స్ టు యాక్చువల్లీ ఆస్క్ ద పర్సన్ టు టేక్ ఆఫ్ హిస్ షర్ట్. ఇక్కడ వాతలు కనిపించినాయి. జడ్జ్ ఇమీడియట్లీ సమ్మన్డ్ ద కన్సర్న్డ్ పర్సన్ హూ హ్యాస్ డన్ దిస్ గ్రేట్ యాక్టివిటీ, సస్పెండెడ్. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఏం చేస్తామండి, అట్లా కొట్టే హక్కు లేదు కదా. లేదు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానివ్వండి, ఏ ఏరియా అయినా కానివ్వండి, ఈ హక్కు లేదు. సరే, మనం టుడే వీఆర్ ఇన్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ జోన్ ఇన్ తెలంగాణ. అట్లాంటి సినారియోలు లేవు మన దగ్గర, ఇంతవరకు అయితే నేను చూడలే. సార్, దీన్ని ఇంకొంచెం డీప్గా పెట్టి ఆలోచిస్తుంటే వైలేషన్ ఎక్కడ ఉంటే అక్కడ హ్యూమన్ రైట్స్కి వర్క్ ఉంది అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. బట్ ఇప్పుడున్న సొసైటీలో వీఆర్ సీయింగ్, అంటే కొంచెం ఇది జర కాంట్రవర్షియల్ టాపిక్ అయినప్పటికీ దీనిపైన తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇష్యూ, ఇట్ బాదర్డ్ ఎవ్రీబడి. సఫిల్ కూడా మైసమ్మ టెంపుల్ దగ్గర వీ హ్యావ్ సీన్ అ పర్సన్ షిట్టింగ్ దేర్, హీఈస్ పూపింగ్ దేర్ ఆ టెంపుల్ ముందు. సో దాన్ని చూసి ఆ మనిషిని పిచ్చి కొట్టారు అందరూ. పోలీసులు కూడా ఆపలేకపోయారు ఆ సిచ్యువేషన్ని. అంటే ఇట్స్ అగైన్ ఇలా డిస్క్రిమినేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఏమంటారు, వీళ్ళ బిలీఫ్స్ని ఇది చేయడము ఆయన చేసిండ్రు. సో అక్కడ ఒక వయలేషన్ జరిగింది. ఈ కొట్టడము, చట్టం చేతులకు తీసుకొని కొట్టడము కానీ, లేకపోతే దూషించడం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ వయలేషన్ జరిగింది. అంటే నంబర్ ఆఫ్ వయలేషన్స్ ఇన్ అ సింగిల్ సిచ్యువేషన్. ఇంట్లో అసలు ఎవరికి హ్యూమన్ రైట్స్ వర్తిస్తాయి, ఎవరికి వర్తించో అర్థం కాదు. సేమ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్ ఇన్ అ వైస్ వర్సా. ఇక్కడ అది కూడా జరుగుతుంది. లైక్ ఎట్లా అని అంటే వి సీ మెనీ ఇన్సిడెంట్స్ కదా సార్. ఇప్పుడు హిందూస్ని వాళ్ళ పండగల్ని చేసుకొనియకపోవడం. వి సీ ఆంధ్రాలో ఒక వీధిలో నుంచి ఒక రథయాత్ర తీయడానికి కూడా పర్మిషన్ లేకుండా చేసారు. అంటే వాళ్ళ బిలీఫ్ని, వాళ్ళ యొక్క సెలబ్రేషన్ని కూడా లేదు, ఈ వీధిలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు లేదా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, మీరు అక్కడ నుంచి తీయడానికి వీలు లేదు. రోడ్ వాళ్ళది కాదు, గల్లీ వాళ్ళది కాదు, ఏది కాదు. సో ఇట్లాంటివి నంబర్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ బేసిక్లీ. సో ఇవన్నిట్లా ఎక్కడ హ్యూమన్ రైట్స్ పనిచేస్తుందో, ఎవరు వేయాలో కేసు హ్యూమన్ రైట్స్లో, ఎవరు వేయొద్దో కూడా అర్థమవుతలే నాకు. రైట్ టు ప్రాక్టీస్ రిలీజన్, వెన్ యూ సీ ద ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్ సేస్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో వీ హ్యావ్ యూజ్డ్ ద వర్డ్ సెక్యులర్. When Dr. B.R. Ambedkar has authored the Constitution as a chairman of the Constitution, it was a compilation, a phenomenal compilation. ఆ కంపైలేషన్లో సెక్యులర్ లేదు.
Original constitution which was framed, there was no phrase of secular. Later point of time, secular was added because it had to protect rights of the people who are practicing religion. ఇప్పటి సినారియోలో రిలీజన్ ప్రాక్టీసింగ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. నా రిలీజియస్ బిలీఫ్ నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో ఒక హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, కాంబినేషన్ ఉండి పెద్ద కిచిడి అవ్వచ్చు, యాక్సెప్టెడ్. ఎవడికి వాడు లిమిట్స్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. లిమిట్స్ దాటినప్పుడు, ఇందాక మీరు చెప్పిన సఫీల్ కూడా మైసమ్మ టెంపుల్ దగ్గర, ఇక్కడ కోర్టు పోలీసులు వచ్చే లోపల జరగాల్సిన డ్యామేజో జరగాల్సిన రియాక్షనో అయిపోతుంది. ఇప్పుడు వాడు కేసు ఏం వేసుకుంటాడు, గ్రేవియస్ హర్ట్ బై ఏ మాబ్. మీరు ఒక క్రైమ్ని ఐడెంటిఫై చేయాలంటే ఎవరు అది చేసిండ్రు అనేది కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి. ఒక సమూహం వచ్చి చితకబాదింది అనుకోండి, ఈ సమూహం ఎవరు అని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. అందుకే రాయట్స్లో చాలా మటుకు ఎక్విటల్స్ రావడానికి కారణం అది. బికాస్ యూ కెనాట్ ఐడెంటిఫై ద క్రైమ్ ఆర్ బేసికలీ ద క్రిమినల్, రైట్? ఫర్ అఫెన్స్ టు ఎగ్జిక్యూట్ ఇన్ టు ఎ పనిష్మెంట్, క్రిమినల్ ఐడెంటిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ. ఇది మీరు సైబర్ క్రైమ్లో కూడా చూస్తారు. రైట్. ఎవడో వచ్చి వాట్సాప్ గ్రూప్లో పైసలు తీసుకుపోయింది అనుకోండి, ఆడెవడో తెలియనప్పుడు ఏం శిక్ష ఇస్తాం మనం? సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇక్కడ మీరు హ్యూమన్ రైట్స్ డ్యామేజ్ అయినా అంటే హ్యూమన్ రైట్స్లో మీకు వైలేషన్ రాలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి రైట్స్ అనేవి నష్టపోలేదు, ఒక బిలీఫ్ అనేది నష్టపోయింది. దీనికి వర్గం కాన్సెప్టే ఉంటుంది, రైట్? టు ప్రాక్టీస్ ఎ రిలీజన్ విచ్ యూ వాంట్ టు డూ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. It is not a human right. Now, if there is a problem there, you have to take permission of the court, and if the court permission is not means not being implemented, you have to go for a contempt. Like if you actually see Sabarimalai females attending the yes, Sabarimalai deity, Ayyappa Swamini darshanam chesukodaniki, last year when it has happened, Supreme Court was very clear. We gave you order. If the priest closed the door, what can I do? The order is to see that your fundamental right is given. If that belief system does not allow, if the crowd does not allow, courts cannot intervene in everything. What is law is given. So, ఇప్పుడు ప్రతి సినారియోలో there is something called system which has gone by customs and protected. And custom keep changing from time to time. So, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్కి అవేర్నెస్ ఉండి ఆ అవేర్నెస్ బేస్ మీద ఆ వర్గం ఒక స్టాండ్ తీసుకుంది అనుకోండి, దట్ వర్క్స్. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అండ్ హ్యూమన్ రైట్స్ కూడా పనిచేయవి కదా. హ్యూమన్ రైట్స్ పనిచేయడానికి మీకు ఇంప్లిమెంటేషన్లో ఎగ్జిక్యూషన్ ఇష్యూ. ఇట్స్ ఎ ప్యూనిటివ్ యాక్ట్, నాట్ అ ప్రివెన్షనరీ యాక్ట్. సో ఇన్ ఎ వే, లెట్ us put it in a different way, we have an act called Preventive Detention Act. ప్యూనిటివ్ డిటెన్షన్ కాదు. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే వాడు ఏదో చేసిండు, దానివల్ల పబ్లిక్ నష్టపోయిందో లేదా ఒక వ్యక్తి నష్టపోయిందో వానికి ఒక పనిష్మెంట్ కోర్టు ఇస్తుంది. ఆ పనిష్మెంటే మనం కన్విక్షన్ అన్నాం. ఈ కన్విక్షన్ వల్ల వాడిని మనం జైల్లో పెడుతున్నాం. ఇదేంటిది? ప్యూనిటివ్ డిటెన్షన్. బేస్డ్ ఆన్ పనిష్మెంట్ దట్ పర్సన్ ఈజ్ సెంట్ టు జైల్. సో లెట్ మీ టేక్ వన్ మోర్ కేస్ సార్, రీసెంట్ది. ఎందుకు ఇట్లా తీసుకుంటున్నా నేను అని అంటే, ఇక్కడ జనాలు ఎటు నోరు తిరిగితే అటు మాట్లాడడం అనేది కొందరి నుంచి వింటూ ఉన్నాం మనం. సో దానివల్ల ఐ వాంటెడ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్ జనరల్గా. సో ఢిల్లీలో మస్జిద్ని ఊలగొట్టిరు అని చాలామంది వార్తలు వేసారు. యాక్చువల్గా అక్కడ కూలగొట్టింది మస్జిద్ కాదు, ఏదైతే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఉందో అరౌండ్ 1 acre, అది దాటి కూడా రామ్లీలా ల్యాండ్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుని అక్కడ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాలుగా. దట్ ఈస్ ఓన్లీ టేకెన్ అవే. అక్కడ ఉన్న ఏవైతే షెడ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే ఏర్పరచుకున్నారో వాటన్నిటి తీయడం జరిగింది తప్పితే మస్జిద్ పైన చేయలేదు అనేది అక్కడ జరిగిన ఇష్యూ. సో దీన్ని మీడియా ఎట్లా పోర్ట్రే చేస్తుంది అనేది ఎవరి వర్జన్ వాళ్ళకున్నది, అది వేరే విషయం. బట్ యాక్చువల్గా జరిగింది మాత్రం అదే. మస్జిద్ పైన చేయడానికి వీల్లేదు కాబట్టి వేయలేదు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ కొంతమంది మీడియా లైక్ ఒక సైడ్ వింగ్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నది ఏంది అని అంటే, మొత్తం వైలేషన్, వాళ్ళ పైన టియర్ గ్యాస్ వదిలిండ్రు, వాళ్ళని కొట్టిండ్రు, వాళ్ళని తన్నిండ్రు, అడ్డం వచ్చినందుకు ఆపినందుకు అని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే వాడికి రైట్ లేదా? అక్కడ ఆ జాగ ఉంది, ఆ జాగాలో నేను 100 సంవత్సరాల నుంచి దుఃఖం పెట్టుకున్నా, నా దందా నడుస్తుంది, నేను ఏదో బతికేస్తున్నా ఇంత బువ్వ తినేసి. సో ఇప్పుడు నువ్వు అది కూల్ చేసినావు అంటే పాపం పేదోడు కడుపు నువ్వు కొట్టినావు అనేదే హైలైట్ అవుతుంది తప్పితే అక్కడ ఆ ల్యాండ్ ఎవరిది, ల్యాండ్లో ఏం పెట్టుకున్నారు, మరి దానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారా లేదా, కరెంట్ బిల్లు కడుతున్నారా లేదా, ఇవి ఎవ్వరూ అసలు మినిమం అడ్రస్ చేస్తలేరు.
ఇఫ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అండ్ ఇక్కడ నేను హ్యూమన్ రైట్స్లో నేను వేయొద్దా సార్ ఇప్పుడు కేసు నా దుఃఖం ఉన్నదాడా అది మొత్తం ఊలగొట్టేసిండ్రు అట్లా ఎట్లా సార్ అట్లా నేను దాని మీదనే బతుకుతున్నా సార్ నా పిల్లలు ఏదో అట్లా ఇప్పుడిప్పుడే చదువుకుంటారు సార్ అని వస్తాడు ఒకడు. మీరు ఏం చెప్తారు ఈ పర్సన్కి? దీనిలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, సివిల్ రైట్స్ ఉన్నాయండి. ఎస్, దుకాణం పెట్టుకొని దుకాణం పగలగొట్టుకొని పడిపోయింది అని ఎవరైతే ఏడుస్తున్నారో ఇట్స్ అ డెమాలిషన్ డన్ బై ద గవర్నమెంట్ అండర్ సమ్ ఆర్డర్. వాట్ ఈస్ లాస్ట్ ఈస్ ఫండమెంటలీ ఎ సివిల్ రైట్. ఇఫ్ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఇట్ ఈస్ ఆల్సో ఎ హ్యూమన్ రైట్. ఇప్పుడు ఈ కేసులో లెట్ us put it like this. Factually what you have given, I have to cross verify the facts, but factually as per your description, land belong to X, Y has used it for his construction activity, అడ్జసెంట్గా మస్జిద్ ఉన్నది కాబట్టి దే ఆర్ టేకింగ్ లీవరేజ్ ఆఫ్ దట్ మస్జిద్. టెంపుల్ అయితే టెంపుల్ లీవరేజ్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి, చర్చ్ అయితే చర్చ్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. రిలీజియస్ ఏంటంటే బికాస్ సెంటిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, some people try to advantage of that particular sentiments. Right. Having said that, it's my land, I am there from so many years, so this land belongs to me. దీన్ని మనకేంటంటే కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ adverse possession. If someone is in a particular place occupying it for more than 12 years, adverse possession applies, they get title on that particular property. And it is not automate. You have to actually file an adverse possession suit. That suit has to be tried. You have to prove that you are in the position from 12 years plus. ఎందుకు ఆ పొజిషన్లో ఉన్నారు, దానివల్ల మీకు ఏం అడ్వాంటేజ్ ఉంది, ఏం డిసడ్వాంటేజ్ ఉంది అంతే మీరు కోర్టుకి చెప్పుకోవాలా. ఆ ప్లేస్ మీది అని కోర్టు నిర్ధారించి మీకు చెప్తే అప్పుడు మీరు టైటిల్ ఓనర్ అవుతారు. ఓకే, అంతవరకు మీ పరిస్థితి ఏంది, మీరు పొజిషన్లో ఉన్నారు. ఇట్లా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా జరుగుతాయి, కొన్ని ఫారెస్ట్లలో కొన్ని ల్యాండ్స్ కూడా ఇట్లాగే జరుగుతాయి. రైట్. దీన్ని మనం ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా ఇవన్నీ డిబేట్లు పక్కన పెడితే ఆ కేసులు సపరేట్. ఇక్కడ మీకు సెంటిమెంట్ ఇన్వాల్వ్ అయిపోయింది, వర్గాలు న్యూస్లో వచ్చినాయి. ఈ న్యూస్ని మనం హేట్ స్పీచ్ అని కూడా అనొచ్చు. హేట్ స్పీచ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే. ల్యాండ్ పొసెషన్, అడ్వర్స్ పొజిషన్, టైటిల్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ సివిల్ రైట్. ఒక వ్యక్తి స్పీచ్ వల్ల ఇంకో 10 మంది వ్యక్తులు వచ్చి కొట్లాడటం మొదలెట్టారు, ఇక్కడ హ్యూమన్ రైట్స్ డ్యామేజ్ అయినాయి. ప్లేస్ మీరు చేస్తున్నప్పుడు ఏదైతే జరిగిందో అక్కడ డిమాలిష్ చేసి మళ్ళీ ఆ రైట్ని ఎస్టాబ్లిష్ చేసినారు అంటే దెర్ మస్ట్ హ్యావ్ బీన్ అ కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు సెన్సిటివ్ ఏరియా అని తెలిసినప్పుడు ఒక లైవ్ పెడితే అయిపోతుంది కదా, ఇవన్నీ ఉండవు. ప్రాబ్లమ్ ఈజ్ టుడే థ్యాంక్స్ టు సో మచ్ ఆఫ్ ఏఐ అండ్ ఆటోమేషన్, మనం ఒక ఫ్రేజ్ రాస్తే అదో స్టోరీ ఇస్తుంది, ఆ స్టోరీకి కొంచెం కలర్లు యాడ్ చేసి టెలికాస్ట్ చేసినామంటే పంచాయతీలు అవుతాయి. సో ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ అప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మీరు అది రీషేర్ చేయొచ్చు కదా. ఎస్, యూర్ రైట్. ఎక్కడో ఇంప్లిమెంటేషన్లో గ్యాప్ జరిగింది, మనకి ప్రమాదం జరుగుతుందని తెలుసు. ఎట్లయితే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చూసుకున్నామో అట్లా ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్లో కూడా కొంచెం సక్రమంగా జరిగితే ఇట్లాంటి కన్ఫ్యూజన్కి బేస్ రాదు. అది అనే ప్రతి కన్ఫ్యూజన్కి రైట్ డిసైడ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ద కోర్ట్ ఆల్సో. ఇప్పుడున్న సిద్ధాంతాల్లో మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని అనలైజ్ చేయడానికి కూడా కోర్టుని అకామిడేట్ చేసుకోవాలి కదా. ఎవ్రీథింగ్ కెనాట్ గో టు సుప్రీం కోర్ట్, ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ఫాస్ట్ ట్రాక్. మనకున్న పాపులేషన్లో మనకున్న నెంబర్ ఆఫ్ కేసెస్లో అన్నీ సడన్గా సినిమాలాగా 3 గంటల్లో మొత్తం అయిపోవాలంటే కుదరదు, ఇంపాసిబుల్. సో ఈ విషయం దిస్ ఇస్ అ నేషనల్ ఇష్యూ, ఈ ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయిపోతుంది. కరెక్ట్. సో దీన్ని పక్కకు పెడితే కమింగ్ టు అ లోకల్ ఇష్యూ, ఇలాంటి కాన్సెప్టే లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మన దగ్గర. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక దగ్గర జాగుంది, మీకు ఒక దగ్గర జాగుంది, మీది పక్క జాగా నాది పక్క జాగా, ఆ మధ్యలో రోడ్డు పోతున్నది. సో మీరు కొంచెం జర మెట్లు ముందుకేసి కట్టుకున్నారు, నేను అరే అది రోడ్డు అక్కడికి వెళ్ళి జనాలు పోతారు, అటు పక్క ఇంకా వేరేళ్ళ జాగాలు ఉన్నాయి, ఎందుకు రాబాయ్ మనం మన జాగాలో కట్టుకుందామని నేను కట్టుకుంటా. సో నౌ ఇట్ విల్ బాదర్ మీ అ లాట్. ఏమో నేను పాటించిన ఆయన వాటియకుంటే ఎట్లా? సో ఐ కెన్ గో ఫర్ హ్యూమన్ రైట్స్ సార్ ఇక్కడ. ఎందుకంటే యూ మేడ్ యునో ఎక్స్ట్రా, అది దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పోయే జనాలకు. సో ఇలాంటివి ఇట్లా పర్సనల్ జాగాలనే కాకుండా ఇట్ ఆల్సో హ్యాపెన్స్ విత్ బిగ్ కన్స్ట్రక్షన్స్. చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏం చేస్తుంటాయంటే మొత్తం దాని చుట్టుముట్టు జాగా దానికి ఏదైనా కావాల్సి వచ్చింది, దానికి ఉన్న జాగా సరిపోతలేదంటే
అది ఇది అన్నీ సబ్ కుచ్ మిలా దేంగే అన్నీ కలిపేసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా కట్టేసుకొని ఒక పెద్ద ఫెన్సింగ్ వేసేసుకొని ఎవ్రీథింగ్ ఇస్ దేర్స్ ఓన్ ల్యాండ్ అన్నట్టుగా దే డూ. అలా కొండలు గుట్టలు, ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూస్తున్నది ఇదే. పెద్ద పెద్ద గుట్టల్ని, అంటే అద్భుతమైన గుట్టల్ని కొట్టేస్తుంటే బాధేస్తుంటుంది సార్ కొన్నిసార్లు ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి పోతుంటే. సో అట్లా గుట్టలు చెట్లు అన్నిటిని నరికేసి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కట్టేస్తున్నారు. సో దీంట్లో ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వేర్ డస్ హ్యూమన్ రైట్స్ వర్క్? భూమి అనేది సివిల్ రైట్. ఇది మీరు రోడ్ వేస్తారా, సివిక్ సెన్స్ ఇవాల్యుయేషన్ ఇస్తారా, స్ట్రీట్ లైట్లు పెడతారా, సమ్ ఈజ్ సెమీ గవర్నమెంట్, సమ్ ఈజ్ ఆన్ ఎ లేఅవుట్, సమ్ ఈజ్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ ప్రాపర్టీ. ఒక హైవే వేయడానికి ఫండమెంటల్ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఓఆర్ఆర్ కట్టాం. ఓఆర్ఆర్ కట్టేటప్పుడు లేదా ఆర్ఆర్ఆర్ కట్టేటప్పుడు, రీజనల్ రింగ్ రోడ్స్ కట్టేటప్పుడు ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రింగ్ రోడ్ రింగ్గా ఉండాలని లేకపోయినా కొంచెం అటు ఇటు డీవియేషన్ ఉన్నా మీకు అక్కడ బేసిక్ ఏంటంటే హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యాస్ కమ్ అప్ అండ్ సేస్ బాస్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఇక్కడ మనం రోడ్ పెట్టడం వల్ల సొసైటీ వైజ్ ఏం నష్టం వస్తుంది. డైరెక్ట్గా కొండలు ఉన్నాయి, నేలమట్టం చేసిండ్రు, మేము కొండలు ఉన్నాయండి మధ్యలో కట్ చేసుకొని తీసుకెళ్ళాం అనేది కాదు పాయింట్. మీరు కొండ మధ్యలో కట్ చేస్తే అటు ఇటు రెండు సైడ్లు కదులుతుంది. కదిలినందువలన మొత్తం కొండకి ఏమైనా నష్టం అవుతుందా, దాన్ని ఒక అసెస్మెంట్ చేసి అనాలిసిస్ చేసి ఇంజనీరింగ్, సాయిల్ ఎరోజన్ ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొని ఈ అన్ని రిపోర్ట్లు పరిగణించిన తర్వాత గవర్నమెంట్ ఒక డెసిషన్కి వచ్చి ఇట్లా కాదు ఇట్లా వేద్దాం లేదా ఇట్లనే వేద్దాం, కానీ ఈ స్టెప్స్ ఎన్క్రోచ్మెంట్స్ స్టెప్స్ ఇవాల్యుయేషన్ తీసుకొని చేద్దాం అని ఒక డెసిషన్కి వస్తుంది. ఈ డెసిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీనికి ఎక్సెప్షన్ కూడా ఉందండి కొన్నిట్లో. మీరు ఏదన్నా ఎనర్జీ రిసోర్స్ బెనిఫిట్ మీరు ఇస్తే, లైక్ లెట్ us say యూ ఆర్ ట్రయింగ్ టు డెవలప్ సోలార్ ఎనర్జీ, సోషల్ ఇంపాక్ట్ అవసరం లేదని కూడా చెప్పినారు. దేనికి చెప్పినారు? ఇది రెన్యూవబుల్ ఎనర్జీస్కి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అక్కర్లేదు అని చెప్పారు. అండ్ మీరు దేనికైతే ఎక్వైర్ చేస్తున్నారో దానికే అది వాడాలా. మీరు కొండని తొలిచేసి కెమికల్ ఫ్యాక్టరీ పెట్టకూడదు. రైట్. ఫస్ట్ చేసిందే తప్పు, సెకండ్ చేసింది మహా తప్పు. ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద సొసైటీ. సో అట్లా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. ఎక్కడైనా మీకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కాలేదు లేదా సరిగ్గా కాలేదు అనిపిస్తే ఫైల్ ఇట్ విత్ స్టేట్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ ఆర్ గో టు నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ అండ్ ఫైల్. ఎందుకు? యాజ్ ఎ హోల్ సొసైటీ విల్ సఫర్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్స్. ఎగ్జాక్ట్లీ. చిన్న ఎన్క్రోచ్మెంట్ వేరు. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పక్కనే వీడి ల్యాండ్ ఉంది, వీడు ఎన్క్రోచ్ చేసిండు, ఏం చేయాలా? ఎవరి ల్యాండ్ అది ఒరిజినల్గా? గవర్నమెంట్. మీ ఇంకో ట్విస్ట్ ఉందండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వారసత్వం, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నడిచింది. కొంత టైం అయిపోయిన తర్వాత ఒక జనరేషన్లో ఒకడు మిగిలిండు, ఆడికి ఎవడు లేడు, ఆడు పెళ్లి చేసుకోలేదు, వాడు పోయిండు, ప్రాపర్టీ ఎవరిది? గవర్నమెంట్. సో ఎవరు లేనప్పుడు కన్సర్న్డ్ మున్సిపాలిటీది అయిపోతుంది ఆ ప్రాపర్టీ. అట్లాంటి ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయాల్సింది మున్సిపాలిటీ. రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. మీరు మున్సిపాలిటీ ప్రాపర్టీ ఎన్క్రోచ్ చేసి గోడ కట్టినారు అనుకోండి, ఎవరు వేయాలి కేసు? మున్సిపాలిటీ వేయాలి. దట్ సో అండ్ సో పర్సన్ హూ ఈజ్ అడ్జసెంట్ టు మై ల్యాండ్ హ్యాస్ ఎన్క్రోచ్డ్ మై ల్యాండ్ రైట్ అని మెజర్మెంట్స్ తీసుకొని మళ్ళీ సర్వే నెంబర్లు తీసుకొని ఆ మెజర్మెంట్స్ బట్టి ఈ ల్యాండ్ ఎన్క్రోచ్ అయింది, మళ్ళీ గోడ తీసి అక్కడ పెడతారు. ఇది సివిల్ రైట్. మనం రోడ్లు వేరే డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఎక్కడో కొండ ఉంది, కొండకి మనకి సంబంధం లేదు, మనం ఎక్కడో మన ఇల్లు ఉంది. బట్ మీరు ఆ కొండలో ఏమన్నా యాక్టివిటీ చేస్తుంటే దేర్ ఈస్ ఎ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మ్యాండేటరీ టు బి డన్. చేయని పక్షంలో లేదా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కరెక్ట్గా కాలేదని మనకేమన్నా ఆరోపణ ఉంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. మీరు ఆర్టీ అప్లికేషన్ వేసి తెచ్చుకోవచ్చు. కాని పక్షంలో చేయలేదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎందుకు చేయలేదు అనే దానికి ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి. ఎవరికి అలాట్ చేశారు, వాళ్ళు ఎవరికి అలాట్ చేశారు, ఇప్పుడు చేసిన వ్యక్తి ఆ పని చేస్తున్నాడా లేదా, ఈ మొత్తం హోలిస్టిక్ బిహేవియర్ తీసుకొని అప్పుడేమన్నా ఇష్యూస్ ఉంటే ఎన్హెచ్ఆర్సీ విల్ గివ్ ఎ స్టే. ఓకే, డోంట్ డూ ఇట్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్. నిజంగా అలా జరిగింది. ఎన్హెచ్ఆర్సీ కెన్ ఆల్సో సే రివైజ్ ఎవ్రీథింగ్ టు ఒరిజినల్ స్టేట్, కొండని మళ్ళీ కట్టండి. How is that possible, sir? ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అండి. But it is also not possible, మీరు sir. కొండ కట్టలేరు, కానీ కొండ వల్ల వచ్చే బెనిఫిట్ అక్కడ రీఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. అంటే ఏం చేస్తారు మీరు? అక్కడ మళ్ళీ సాగు భూమి వేసి
చెట్లు వచ్చేది చేసి దాన్ని మీరు క్లోజ్గా మానిటర్ చేసి దాన్ని మళ్ళీ ఫారెస్ట్ ఏరియా చేస్తే అక్కడి నుంచి మెల్లిగా మళ్ళీ రీస్టెబిలైజ్ అయ్యి ఆ ఏరియా దానికి అది మళ్ళీ ఆ ఒరిజినల్ ఆస్పెక్ట్ ఏదైతే ఇస్తుందో అది మళ్ళీ ఇచ్చచ్చు. కొండ పోయింది కొండ కట్టలేం కానీ తత్ప్రత్యామ్నాయమైనది మనం చేయగలము. ఇది ఎన్హెచ్ఆర్సీ ఆర్డర్ చేయగలదు. క్వైట్ పాసిబుల్. ఓకే. సో మరి ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా దట్ లాస్ట్ లైన్ ఏదైతే ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి పోతుంటే ఐ సీ సో మెనీ కన్స్ట్రక్షన్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఓఆర్ఆర్. రేట్లు పెరిగిపోయినాయి, పిరమైపోయినాయి, దబా 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 మొత్తం గులగొట్టి పడేస్తున్నారు. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కడుతుర్రు, 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు, ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్. సో దీంట్లో ఎన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ అసలు దాన్ని ప్రశ్నించేటోళ్ళే లేరు. హ్యూమన్ రైట్స్లో అరే మనం కూడా ప్రశ్నించవచ్చు దీనిపైన అని కూడా ఎవరికి తెలియదు చక్కగా. దీంట్లో ఎక్కడ ప్రశ్నించవచ్చు అనేది ఫస్ట్ మాకు కొంచెం నేర్పారు ప్లీజ్. ప్రశ్న అడగడానికి ఆధారం ఉండాలండి. ఆధారం ఇస్ ఇంపార్టెంట్. ఎస్, ఆధారం మీ దగ్గర ఉంది, నిజంగా మీరు హ్యూమన్ రైట్స్ మీద ఫోకస్ ఉన్నారు. ఇవాళ రేపు పిటిషన్లు ఏమైపోయినాయంటే సరదా కొద్దీ వేస్తారు, పేరు కోసం వేస్తారు. ఫలానా వ్యక్తి ఏదో పిటిషన్ వేసిండని ఒక సోషల్ మీడియాలో షౌట్ అవుట్ వస్తే చాలానే ఒక ఆశతో వేస్తారు. అట్లాంటి ఆశతో వేస్తే హైకోర్టులు పెనాల్టీలు కూడా వేస్తాయి. ఎందుకంటే జెన్యూన్ ఇష్యూ కాదు అది. దీన్నే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కూడా అంటాం. అటు మీరు హ్యూమన్ రైట్స్లో వేయచ్చు, ఇటు మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో వేయచ్చు. బట్ నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అనే అసెస్మెంట్ ముందు ఆ సోకాల్డ్ పిటిషనర్ అనేది నిర్ధారించుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్లు సేకరించి ఏ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆర్టీఏ బేస్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని అర్థం చేసుకొని నిజంగా సొసైటీ నష్టపోతుంది అని నిర్ధారణ వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, వితౌట్ హోంవర్క్ చేయకూడదు. ఉత్తి ఆరోపణ పనికిరాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ఏరియాలో ఒక 60 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నాడంటే ఏ లీగల్ డ్యూ డెలిజెన్స్ లేకుండా అయితే కట్టాడు కదా. అంత లీగల్ డ్యూ డెలిజెన్స్లో వాళ్ళకి పర్మిషన్ వచ్చింది అంటే ఏదో ఒక అసెస్మెంట్ జరిగి ఉంటుంది. ఆ అసెస్మెంట్ ప్రాపర్గా జరగలేదు అని మీ దగ్గర నిర్ధారణ ఉంటే అప్పుడు మీరు కన్సర్న్ అథారిటీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆ హోంవర్క్ అనేది చెయ్యాలి. ఏ హోంవర్క్ లేకుండా ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ పనిచేయడు. వాడికి తెలుసు నష్టాలు ఉంటాయని. ఓఆర్ఆర్ దగ్గర ఎందుకు వస్తున్నానంటే వెసినిటీ, ఫ్లెక్సిబిలిటీ. ఎక్కడా లేని చోట పైన బిల్డింగ్ కట్టచ్చు. అన్నీ ఉన్న మధ్యలో సెంటర్ ఆఫ్ హైదరాబాద్లో మీరు ఒక 700 ఫ్లోర్ల బిల్డింగో అట్లీస్ట్ 70 ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలన్నా కూడా ల్యాండ్ సరిపోదు. మీరు అక్కడ తవ్వడం మొదలెట్టింటే పక్క బిల్డింగ్లు కదులుతాయి, అందరి దగ్గర మీకు ఎన్ఓసి రాదు, స్ట్రీట్ లైట్లు ఊగుతాయి, ఇవన్నీ కావు. మూల కట్టడం ఈజీ, అందుకు అటు వెళ్ళిండ్రు. ఓకే, బట్ అక్కడ ఏం జరిగింది, ఏం ఎనాలిసిస్, అక్కడ జీవోలు ఏమొచ్చినాయి, ఏమి వాల్యుయేషన్ వచ్చినాయి తెలియాలి. తెలిసిన తర్వాత ఇఫ్ యూ జెన్యున్లీ ఫీల్ దెర్ ఈస్ అ లాస్ టు ద సొసైటీ యూ కెన్ ఫైల్. కోర్ట్స్ ఆర్ దేర్ టు లిసన్, కోర్ట్స్ ఆర్ దేర్ టు గివ్ ఆర్డర్స్ ఆల్సో. రైట్. సో ఇలాంటి ఇష్యూస్ కూడా మనం చూసినాం. లైక్ మన ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూలో కూడా ఇదే యాక్చువల్లీ జరిగింది. రైట్. ఇంకొకటి సార్, ఇదేంది అని అంటే హెల్త్ కేర్స్ పైన, ఇప్పుడు హెల్త్ కేర్ లేనోడు ఎవడు లేడు భూమి మీద నాకు తెలిసి. సంటి పిల్లగాడు ఇయ్యాల పుట్టినోడికి రేపు హెల్త్ కేర్ ఉంటుంది, ఒక పాలసీ, సమ్ పాలసీ హీఈస్ అండర్. సో దీంట్లో చాలా లొసుగులు ఉంటాయి సార్. దీంట్లో ఏమో తీర పోయి ఏదో పెద్ద వ్యాధి వచ్చి హాస్పిటల్లో పడ్డ తర్వాత తప్పితే మనకు తెలియదు ఇది దీనికి వర్తించదు మేడం, ఇది దీనికి వర్తించదు, ఇంతే వస్తుంది, ఇది మీరు కట్టుకోవాల్సిందే. ఆల్ దిస్ వి ఓన్లీ లుక్ వెన్ వీ హ్యావ్ ఎ ఇష్యూ. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమన్నా కేసు వేయాలి, ఏం కేసు వేయాలి? హ్యూమన్ రైట్స్ కేసు వేయాలి డెఫినెట్లీ. అప్పుడు కూడా ఎందుకు అని అంటే వాడు జనరల్గా అందరికి ఇస్తుండే అదే పాలసీ. ఎట్లా వర్తిస్తుంది? మీకు వచ్చింది నాకు రాదు, నాకు వచ్చింది ఇంకొకటికి రాదు. నువ్వు యాక్ట్ చేస్తా అన్నప్పుడే నేను నీ దగ్గర ఇన్సూరెన్స్ కట్టుకుంటాను, లేకపోతే పాలసీ తీసుకుంటే ఏదైనా వేస్తా. బట్ నాకు అట్లా వర్తిస్తలేదు. ఇన్ రిటర్న్ యూ ఆర్ డూయింగ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. హౌ డస్ ఇట్ వర్క్? ఇట్ షుడ్ బి కస్టమైజ్డ్ అనే ఆలోచన చాలామందికి వస్తుంది. కొన్ని వస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ కస్టమైజ్డ్వి కూడా, బట్ వెరీ లీస్ట్ దీంట్లో హ్యూమన్ రైట్స్ వేర్ డస్ ఇట్ వర్క్? ఫస్ట్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ మీద మీకు వచ్చే బెనిఫిట్ వేరు. రైట్. రెండోది ఏంటంటే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాలు వేరు. అవును. ఇప్పుడు ఉదాహరణకి మన కోవిడ్ ఎగ్జాంపుల్ ఈజ్ మోర్ సీన్. కోవిడ్ వచ్చినప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు తీసినాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలో కోవిడ్ డెఫినేషన్ లేదు కాబట్టి. తర్వాత ప్రతి ఓడు కోవిడ్ షీల్డ్, కోవిడ్ ఎల్స్, కోవిడ్ వై, కోవిడ్ జెడ్, కోవిడ్ దీస్ అని ఏదో పెట్టుకుంటూ పోయినారు.
ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ ఆన్సర్ చేద్దాం, తర్వాత గ్లోబల్ ఇష్యూ ఏవైతే జనరిక్ ఇష్యూస్ అవి ఆన్సర్ చేద్దాం. రైట్. ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. దీనిలో మీరు అన్నట్టు కస్టమైజేషన్ పాసిబుల్. ఇన్సూరెన్స్లో కస్టమైజేషన్ ఎట్లా వస్తుంది? జనరల్గా ఇన్సూరెన్స్ తీసుకోగానే హెల్త్ ఇన్సూరెన్స్ బేసికలీ వాటికి మనం డీటెయిల్స్ ఇస్తాం. మన బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి, మన హైట్ ఏంటి, మన వెయిట్ ఏంటి, మన జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్కి మనకు కావాల్సిన కవరేజ్ ఏముంటుంది అని మన డెసిషన్ అయినా ఆ కవరేజ్కి ఎంత రిస్క్ ప్రీమియం ఛార్జ్ అనేది వాడి డెసిషన్. రిస్క్ ప్రీమియం ఛార్జ్ చేసిన తర్వాత వాడు క్వశ్చన్లు అడగడు. చాలా కేసుల్లో మీకు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసినప్పుడు మనం ఆ రిజెక్టెడ్ క్లెయిమ్ని అప్పీల్ కూడా చేస్తాం. అగైన్ బై అండ్ లార్జ్ సివిల్ కేస్, బట్ దెన్ అక్కడ మనం మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ చేయట్లేదు, మనం జెన్యున్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కరెక్ట్ అయినా వాడు ఇవ్వలేదు. ఇది మీరు ఎక్కడ ప్రూవ్ చేయాలా? కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ని కేర్ఫుల్గా స్టడీ చేసి వాడు ఎక్కడ తప్పు చేసిండో చూసి మీరు ఆ క్లెయిమ్ని రీఇన్స్టేట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో మేక్ మిస్టేక్స్. జెన్యున్ క్లెయిమ్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, అప్పుడు ఇది వర్తిస్తుంది. ఓకే. సెకండ్, లిస్ట్లో డిసీజ్ లేదు కాబట్టి మీకు క్లెయిమ్ ఇవ్వకుండా ఉండలేరు. దాన్నే కాంట్రిబ్యూషన్ క్లాజ్ అంటాం. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, లేదా జిమ్కి రోజు పోతూ ఉంటాడు, బాడీ వేర్ అండ్ టైర్కి వాడు కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసిండు కదా, మరి అందుకు కాంట్రిబ్యూషన్ క్లాజ్ వస్తుంది. కొంత నువ్వు కట్టు, కొంత నేను కడతా. ఏజ్ ప్రకారం కొంతమందికి మళ్ళీ ఇష్యూస్ వస్తాయి, దానికి కూడా కాంట్రిబ్యూషన్ క్లాజ్ వస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మనం సంతకం పెట్టినవే, కొత్తగా మనం ఫైట్ చేయడానికి ఏం లేదు. సో వాట్ ఎవర్ ఈజ్ కాంట్రాక్చువల్, కాంట్రాక్ట్ ప్రకారం మీకు ఇస్తే ఇష్యూ కాదు, ఇవ్వకపోతే కేసు అవుతుంది. మీరు రికవర్ విత్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ చేసుకోవచ్చు. పెనాల్టీ అన్న మనం ఇక్కడ డ్యామేజెస్ అంటాం, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే పెనాల్టీ అంటాము. ఇక్కడ ప్రైవేట్ పార్టీస్, ఇన్సూరెన్స్ ఇస్ ఎ ప్రైవేట్ కంపెనీ, యు ఆర్ ఆల్సో ఎ ప్రైవేట్ పర్సన్. టు టూ ప్రైవేట్ పార్టీస్ ఇట్స్ అ డ్యామేజ్ విచ్ ఈస్ గివెన్. అది అక్కడ. సెకండ్, మనకి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వల్ల కొన్ని రోగాలు, కొన్ని డ్యామేజ్డ్ ఇష్యూలు వస్తాయి. పొల్యూషన్ ప్రకారం కొంతమందికి ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ వచ్చినట్టు ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు స్టేట్ ఆల్సో హ్యాస్ సమ్ రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి సిచ్యువేషన్లో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ వస్తాయి. పొల్యూషన్ కంట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ఫ్యాక్టరీలు చూస్తే, ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఫలానా ఫ్యాక్టరీ ఉన్నందువలన ఒక కెమికల్ ఏరియాలు ఎక్కువ అయిపోయి అది చేయటం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఒక డంపింగ్ యార్డ్ దగ్గరే ఉన్నారు, డంపింగ్ యార్డ్ని ఎక్స్క్లూజివ్ టైం ఫ్రేమ్స్లో ట్రీట్ చేయాలా, అది ట్రీట్ చేయట్లేదు. ట్రీట్ చేయనందువలన ఆ విసినిటీలో ఉన్న ఏరియాలలో హెల్త్ డ్యామేజ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అ హ్యూమన్ రైట్స్ ఇష్యూ. బికాస్ డిపార్ట్మెంట్కి స్టిప్యులేటెడ్ ఎస్ఓపీస్ ఇచ్చాం. నువ్వు డంపింగ్ యార్డ్ పెట్టకుండా వేరే చాయిస్ లేదు నీకు. డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి ఈ టైమ్స్లో నువ్వు స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండాలా, లేదా డంపింగ్ యార్డ్లో డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయాలా. చేయలేనప్పుడు ఏముంది? యూ హ్యావ్ వయలేటెడ్ ద హ్యూమన్ రైట్స్. హెన్స్ దట్ పర్టికులర్ గవర్నమెంట్ విచ్ ఈస్ అడ్రస్సింగ్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎస్ఓపీలు ఫాలో అవ్వకపోతే మీకు ఈ రైట్ వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్ఓపి ఫాలో అయినారనుకోండి, వాడే చెప్తాడు. స్టేట్కి మనం ఇందాక చెప్పినట్టు జస్టిఫికేషన్ ఉంటుంది. మీరు ఇట్లా హ్యూమన్ రైట్స్ పిటిషన్ వేయగానే అట్లా మీకు ఆర్డర్ రాదు. స్టేట్కి ముందు నోటీస్ పంపిస్తారు, మీ మీద ఈ ఆరోపణ ఉంది, మీరు ఇదేదో ఫాలో అవ్వట్లేదంట చెప్పండి అని. వాడు స్టాటిస్టిక్స్ తీసుకొస్తాడు. ఈ టైంలో చేసామండి, ఈ టైంలో చేసామండి, ఈ టైంలో చేసామండి, ఈ టైంలో చేయలేదండి, ఎందుకు చేయలేదు అని చెప్తాడు. అది జస్టిఫికేషన్ అయిందనుకోండి, పిటిషన్ విల్ నాట్ స్టాండ్. దానివల్ల ఏమన్నా చేయనందువలనో లేదా కొత్తది ఏమన్నా వచ్చి దానివల్ల నష్టం వచ్చిందో అప్పుడు ఇష్యూస్ ఉంటాయి. ఉదాహరణకి ప్లాస్టిక్ ఇంత విచ్చలవిడిగా వాడడం అనేది లేదు. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది, వాడేసినారు, దాన్ని ఏదో ఆ మైక్రో అన్నారు, ఈ మైక్రో అన్నారు, పెట్టినారు. దానికి కొంచెం స్టాటిస్టిక్స్ ఉంది, ఇవాల్యుయేషన్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అనే దానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఇవన్నీ అయిపోయినా కూడా కొత్తది ఏమైనా వచ్చింది అనుకోండి, దాని నుంచి మీ ఎస్ఓపీలో లేదుగా, ఇది కొత్తగా వచ్చింది కదా. దానికి మీరు హ్యూమన్ రైట్స్ చేసినా కూడా మీకు దానికి ఆల్టర్నేటివ్ మెజర్ చేయమని కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, కానీ మీకు కంపెన్సేషన్ ఇవ్వమని ఇవ్వదు. ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళు అనుకున్న దానికి ఇప్పుడున్న సిచ్యువేషన్కి డిఫరెన్స్ ఉంది. సో దే విల్ గో ఫర్ ఆల్టర్నేటివ్ మెజర్స్. ప్రతిదానికి పెనాల్టీ ఈజ్ నాట్ ద ఓన్లీ అవుట్పుట్. సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్, అండ్ ఆన్సర్ దట్ ద హ్యూమన్ రేస్ మస్ట్ కంటిన్యూ. ఒకప్పుడు 200 సంవత్సరాల ముందున్న హెల్త్ కండిషన్సు, లివింగ్ కండిషన్సు, లైఫ్ స్టైలు, ఏజింగు, ఇప్పుడున్న కండిషన్స్ చాలా మార్పు ఉంది. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు రావాలంటే కుదరదు. ఇవాళ ఆర్గానిక్ అని మనం చాలా కొంటున్నాం, ఎంత ఆర్గానికో మనకు కూడా తెలియదు. సో దీస్ ఇష్యూస్ హ్యావ్ బికమ్ ప్రామినెంట్ ఇష్యూస్ నౌ.
ఆర్గానిక్ అని ఇన్ఆర్గానిక్ ఇస్తున్నాడండి అని మనం పిటిషన్ వేస్తే దానికి హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది? అది వాడి మిస్టేక్, మీకు ప్రోడక్ట్లో వచ్చిన డెఫిషిట్, అది కన్జ్యూమర్ రైట్స్, అది హ్యూమన్ రైట్ కాదు. సో అట్లా డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాలి, ఏది ఎక్కడేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది తెలిసేసుకుంటే అయిపోతుంది. ఓ 2 years తర్వాత మీరు వేసిన పిటిషన్ తప్పు అనుకోండి, మీరు కరెక్ట్ ఫోరంలో వేయలేదనుకోండి, ఏమైంది నష్టం? మీకే వచ్చింది. 2 years అయిపోయింది, అసలు ఫోరం ఏ కన్సర్న్ ఫోరం ఉందో వాడు తీసుకోడు, వీడేమో నాది కాదని చెప్పేశాడు, మీకు సొల్యూషన్ వచ్చిందా? రాలేదు. ప్రాపర్ ఫోరం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నా దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా, నాదో మంచి కేసు కదా అని నచ్చిన చోట వేయకూడదు. రైట్. నాకు దగ్గర ఉందని మనం హాస్పిటల్కి వెళ్ళకూడదు. సొల్యూషన్ ఆడియగలడా లేదా అనేది ఇంపార్టెంట్. ఎస్ ఎస్, దట్ ఈస్ ద సినారియో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద టైమ్ అండ్ చాలా క్లారిటీ ఇచ్చినందుకు. నీట్గా చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తారు మీరు, అది నాకు మంచిగా అనిపిస్తుంది. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.